మీరు ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ వస్తువులను కొన్నారా? ఇవి అమెజాన్‌లోను, అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా చాలా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ అయితే అమ్ముతూ ఉంటారు. మరి అవి కొత్తవా లేదా పాతవా అనే డౌట్ మీలో ఉంటుంది. అసలు సెకండ్ హ్యాండ్ అంటేనే పాతవి అని మీ అందరికీ తెలుసు. మరి కొత్తవా అని ఎందుకు అంటున్నాడు అని మీరు ఆశ్చర్యపోకండి. కొంచెం టైం స్పెండ్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మీరు కనుక ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటే మీరు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. రెన్యూడ్ అంటే ఏంటి, రీఫర్బిష్డ్ అంటే ఏంటి, అలాగే మనకు చాలా ప్రోడక్ట్స్ అయితే మనము సెకండ్ హ్యాండ్లో కొనడానికి వెళ్తూ ఉంటాము. అక్కడ మనకు చాలా విషయాలు అయితే తెలియవు, కాబట్టి ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. అలాగే మనం న్యూ కొనడానికి వెళ్ళినప్పుడు కూడా మనము అక్కడ ఉన్న నేమ్స్ మనకు అర్థం కాక దాన్ని కొనేస్తుంటాం తక్కువ ప్రైస్కి వచ్చిందని. బట్ అది సెకండ్ హ్యాండ్ అని మనకు తెలియదు. వాళ్ళు కింద మెన్షన్ చేసి ఉంటారు అది సెకండ్ హ్యాండ్ అని, కానీ మనకు దానికి మీనింగ్ తెలియక మనము అయితే అది మొత్తం కొత్త మొబైల్ అని లేదంటే కొత్త వస్తువు అని చెప్పి మనం కొంటూ ఉంటాము. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. మనం నార్మల్గా ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు అందులో సెకండ్ హ్యాండ్ వస్తువులు కూడా ఉంటాయి. అది మనకు తెలుసు, కానీ మనందరికీ కొంతమందికి మనం ఓన్లీ న్యూ మాత్రమే అంటే కొత్త వస్తువులు మాత్రమే ఉంటాయని మనం అనుకుంటాము. మరి ఈ సెకండ్ హ్యాండ్ వస్తువుల్లో చాలా రకాలు ఉన్నాయని మీకు తెలుసా? అంటే వీటికి చాలా రకాల పేర్లు పెట్టి అయితే వీళ్ళు అమ్ముతూ ఉంటారు. అందులో రెన్యూడ్, రీఫర్బిష్డ్, అలాగే ఫ్రీ ఓన్డ్, దీంతో పాటు యూజ్డ్ ప్రోడక్ట్స్ అని ఇందులో కొన్ని రకాలైతే ఉంటాయి. ఇందులో ఒక్కో దాని గురించి మనం ఇప్పుడు పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఇందులో రెన్యూడ్, రీఫర్బిష్డ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు కొన్నిసార్లు మనము రెన్యూడ్ అనే పదం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటిదే రీఫర్బిష్డ్ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ఏదో ఒక కారణం వల్ల అంటే ఏదైనా ఒక రీజన్ వల్ల తిరిగి కంపెనీకి చేరిన వస్తువులను అంటే మనం వినియోగదారులు కొనుక్కొని వాటిని రిటర్న్ చేసిన వస్తువులను రెన్యూడ్ లేదా రీఫర్బిష్డ్ అని పిలుస్తారు. ఆ వస్తువుల్లో ఏమైనా సమస్యలుంటే, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని రిపేర్ చేసి కాస్త బెటర్ కండిషన్లోకి తెచ్చిన తర్వాత వీటిని మళ్ళీ తిరిగి అమ్ముతూ ఉంటారు. అంటే పాత వస్తువులను రిపేర్ చేసి కొత్త వాటిలా అమ్ముతూ ఉంటారు. అయితే రెన్యూడ్, రీఫర్బిష్డ్ ఈ రెండు దాదాపు ఒకటే అయినా వీటి మధ్య చిన్న తేడా ఉంది. రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్తో పోలిస్తే రెన్యూడ్ ప్రోడక్ట్స్ కాస్త బెటర్ కండిషన్లో ఉంటాయి. అంటే వాటి పనితీరు కూడా కొత్త వాటిలాగే పనిచేస్తుంది. అంటే రీఫర్బిష్డ్ కంటే రెన్యూడ్ బెటర్గా వర్క్ అవుతుంది. ఇంకా ఇందులోనే ప్రోడక్ట్ కొత్తదే కానీ మనం వీటిని పాతవనే అంటాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఓ ప్రోడక్ట్ సీల్ తీసిన తర్వాత దాన్ని వాడకపోతే ఓపెన్ బాక్స్ ప్రోడక్ట్ అని అంటారు. ఇవి కొత్తవే అంటే వాడనివి అయినా సీల్ తెరిచినందువల్ల వీటిని పాత వాటిలాగే మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఇందులో కొన్నింటిని గతంలో వాడినది అని చెప్పకుండా అంటే దాన్ని అలా చెప్పలేక ప్రీ ఓన్డ్ అని పిలుస్తారు. ఇందులో వస్తువుకు ఎలాంటి రిపేర్ చేయరు. అంటే ఇది ఎప్పుడైతే ప్రోడక్ట్ ఎలాగైతే రిటర్న్ వచ్చింటుందో అలాగే మళ్ళీ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే వాటి పనితీరు అంటే దాని వర్క్ అయితే బాగానే ఉంటుంది. ఓపెన్ బాక్స్ ప్రోడక్ట్, యూజ్డ్ లేదా ప్రీ ఓన్డ్ ప్రోడక్ట్లను అవి ఉన్న కండిషన్లోనే మళ్ళీ తిరిగి అమ్మకానికి వీటిని పెడతారు. అయితే మనం ఇప్పుడు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అంటే మీరు సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనేటప్పుడు అవి రీఫర్బిష్డా లేదా రెన్యూడా లేదా ప్రీ ఓన్డా లేదా యూజ్డా ఇలా ఏ రకమైన పర్వాలేదు, కానీ ఇందులో వాటి కండిషన్ బాగుందో లేదో ముందే అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే మనకు ఆ ప్రోడక్ట్ని సేల్ చేసి ఉంటారో వాళ్ళ దగ్గర నుండి మనము ఖచ్చితంగా వ్యారంటీ అయితే తీసుకోవాలి. ఎందుకంటే అవి ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్ కాబట్టి కంపల్సరీ వ్యారంటీ అయితే తీసుకోవాలి. అలాగే రీప్లేస్మెంట్ అవకాశం కూడా వాళ్ళు ఇస్తున్నారా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. కనీసం దీనికి నెల రిటర్న్ పాలసీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్ కాబట్టి మనకు జస్ట్ ఒక 10 days వర్క్ చేసిన తర్వాత మళ్ళీ అది వర్క్ చేయకుండా కూడా పోవచ్చు. ఎందుకంటే అది సెకండ్ హ్యాండ్ కాబట్టి 10 days వర్క్ చేసి తర్వాత వర్క్ చేయకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి కంపల్సరీ నెల రోజులు రిటర్న్ పాలసీ అయితే ఉండాలి. అలా కాకుండా ఇంకా ఏవైనా అదే కంపెనీలు సేమ్ కంపెనీలు స్వయంగా రిపేర్ చేసిన ప్రోడక్ట్లను వాటి సర్టిఫికేట్ ఉన్న ప్రోడక్ట్లను మాత్రమే కొనడం బెటర్. ఎందుకంటే వీటిలో థర్డ్ వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యి వాటిని రిపేర్ చేసి పంపిస్తుంటారు. అలా కాకుండా మనం ఏదైతే బ్రాండ్ తీసుకుంటుంటామో వాళ్ళే స్వయంగా రిపేర్ చేసిన ప్రోడక్ట్లను కొనడం మంచిది.